మ్యాజికల్ అంబ్రెల్లా హౌస్, మాయా గొడుగు ఇల్లు. బంధన్పూర్ అనే గ్రామం చేపలు పట్టే వ్యాపారానికి బాగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఆ గ్రామం సముద్ర తీరాన ఉంది. అందువల్ల అక్కడ చాలామంది జాలరి వాళ్ళు ప్రతిరోజు తాజా చేపల్ని పట్టుకొచ్చి బజార్లో అమ్మి తమ జీవనం కొనసాగించేవారు. ఆ జాలరి వాళ్ళ నాయకుడు మల్హార్ అనే వ్యక్తి. అతన్ని అందరూ ఎంతో గౌరవించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సలహా కోసం మల్హార్ వద్దకే వచ్చేవారు. అయ్యా, నా పడవ సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు నేను చేపలు పట్టడానికి ఎలా వెళ్ళగలను? బాధపడకు, నా దగ్గర 4 పడవలున్నాయి. వాటిలోంచి నువ్వు ఒక పడవని తీసుకొని వెళ్ళు. ఆ విధంగా మల్హార్ జాలరి వాళ్ళ నాయకునిగా తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించేవాడు. అంతా బాగా ఉన్న తరుణంలో ఆ ఊరిలో కొన్ని రోజుల నుంచి వింత వింత సంఘటనలు జరగడం మొదలైంది. ఒక జాలరివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యా అయ్యా, ఈరోజు కాలు కూడా తిరిగి రాలేదయ్యా. అలా ఎలా? మొదట మదన్ కనిపించకుండా పోయాడు. చేపల్ని పట్టడానికి వెళ్ళిన కాలు కూడా కనిపించడం లేదా? ఇప్పుడు జాలరి వాళ్ళందరూ చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళడానికి భయపడుతున్నారు సర్దార్. కానీ చేపలు పట్టకుండా వ్యాపారం ఎలా చేయగలం? ఆ ఊరిలో ఏం జరుగుతోందని అర్థం కాక ఊరిలోని వారు ఆందోళన చెందుతూ ఉంటారు. చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాకపోవడంపై ఆందోళన చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి సర్దార్. రేపు నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాను ఏం జరుగుతోందో. మరుసటి రోజు తెల్లవారుతూనే మల్హార్ తన వద్ద ఉన్న వాటిలోని అన్నిటికన్నా మంచిదైన పెద్దదైన పడవని తీసుకొని సముద్రంపైకి వెళతాడు. కొంచెం దూరం ప్రయాణం చేయగానే అతని పడవ జోరుగా అటూ ఇటూ ఊగిపోతుంటుంది. అరెరే, ఏం జరుగుతోంది? సముద్రంలో అతి భయంకరమైన తుఫాను వస్తుంది. సుడిగుండంలా తిరుగుతున్న నీళ్లలోంచి ఒక భయంకరమైన తుఫాను దేవి బయటకు వచ్చి గట్టిగా నవ్వుతుంటుంది. ఈరోజు నాకు చిక్కిన ఆహారం నువ్వన్నమాట. నువ్వెందుకు అందర్నీ నీ యొక్క తుఫాను అనే వలలో పడేస్తున్నావు? నేను నా ఆకలి తీర్చుకోవడం కోసం ఈ సముద్రం మీదకి ఎవరొస్తే వాళ్ళని నాకు ఆహారంగా చేసుకుంటాను. మేము జాలరి వాళ్ళము. సముద్రంలో చేపలు పట్టకుంటే మా జీవనం గడిచేదెలా? దయచేసి మమ్మల్ని వదిలేయ్. అదంతా నాకు తెలీదు. నువ్వెన్ని చేపలైతే పట్టుకున్నావో అవన్నీ తిరిగివ్వు. లేకుంటే నీవు కూడా మిగతా వాళ్ళలాగానే నేను సృష్టించే తుఫానులో ఇరుక్కుపోతావు. అర్థమైందా? మల్హార్ ఎన్ని చేపలనైతే పట్టుకున్నాడో అన్నిటినీ తిరిగి ఆమెకిచ్చేస్తాడు. వాటిలో కొన్ని తాబేళ్లు కూడా ఉంటాయి. అవి ఎంతో భయపడిపోతూ ఉంటాయి. మల్హార్ తెలివిగా వాటిని తన పడవలో ఎవ్వరికీ కనపడకుండా దాచేస్తాడు. తర్వాత ఆ తుఫాను దేవి నుంచి తప్పించుకొని పడవను జోరుగా నడుపుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. ఈరోజైతే నువ్వు తప్పించుకున్నావు, కానీ నేను ఎవరినీ వదిలిపెట్టను. ఊరు మొత్తాన్ని నా వరదలో ముంచేస్తాను. అప్పుడు చూస్తాను నా నుంచి ఎలా తప్పించుకుంటారో. మల్హార్ ఆ తాబేళ్లని తీసుకొని సముద్రపు ఒడ్డుకు ఎలాగోలా చేరుకొని ఊపిరి పీల్చుకుంటాడు. భగవంతుడా, ఇప్పుడు ఈ కష్టం నుంచి గట్టెక్కేదెలా? రేపు ఆ తుఫానుదేవి తన వరదలో ఊరంతటినీ ముంచేస్తుందే. నువ్వు మమ్మల్ని కాపాడావు, ఎంతో సహాయం చేశావు. అందుకు నీకు కృతజ్ఞతలు సర్దార్. ఏం పర్వాలేదు. మీరు కూడా ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోండి. లేకపోతే ఆ తుఫానుదేవి మిమ్మల్ని కూడా తన తుఫానులో ముంచేస్తుంది. వాటిలోంచి ఒక తాబేలు నీళ్ల దగ్గరికి వెళ్ళి ఒక గొడుగును తీసుకువస్తుంది. దాన్ని మల్హార్కు ఇస్తుంది.
ఇది ఒక మాయా గొడుగు. దీన్ని నీతో పాటు మీ ఊరు తీసుకెళ్ళు. సరే. మల్హార్ ఆ మాయా గొడుగును తనతో పాటు ఊరు తీసుకువెళతాడు. ఊరిలోని వారందరికీ జరిగినదంతా చెబుతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సర్దార్? చూద్దాం, ఈ మాయా గొడుగు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మల్హార్ ఆ మాయా గొడుగును నేలపైన పెట్టగానే అది ఒక మ్యాజికల్ అంబ్రెల్లా హౌస్, అంటే మాయా గొడుగు ఇల్లుగా మారిపోతుంది. పదండి, అందరూ త్వరగా ఈ ఇంటి లోపలికి వచ్చేయండి. మరుసటి రోజు తుఫానుదేవి పెద్ద గాలి తుమారంతో అన్నీ గాల్లోకి ఎగరేస్తూ ఆ ఊరి మీదకి వస్తుంది. ఈ మాయా గొడుగు ఇల్లు నా నుంచి మిమ్మల్ని కాపాడుతుందనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడే దీన్ని గాల్లో ఎగరేసి నాశనం చేస్తాను. తుఫానుదేవి ఆ ఇంటిని గాల్లో ఎగరేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ మాయా గొడుగింటికి ఏమీ కాదు. లోపల నుంచి చూస్తున్న ఊరివారంతా ఎంతో సంతోషిస్తారు. ఈ ఊరిని వదిలేయ్, లేకపోతే నీకే మంచిది కాదు. ఆ మాయా గొడుగు ఇంట్లోంచి వేడి నీళ్లు బయటకు రావడం మొదలుపెడతాయి. అవి ఆ తుఫానుదేవి మీదకి పడి ఆమెకు ఒళ్ళంతా మండడం మొదలవుతుంది. అబ్బా, వేడి నీళ్లు, నేను కాలిపోతున్నాను. తరువాత ఆ గొడుగు ఇంట్లోంచి మరొక పెద్ద గొడుగు బయటకు వచ్చి ఆ తుఫానుదేవిని గట్టిగా కొట్టడం ప్రారంభిస్తుంది. ఆపు ఆపు, ఇంకెప్పుడూ నేను ఇక్కడికి రాను. చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్లే ముందు మా వాళ్ళందర్నీ తిరిగి మాకు ఇచ్చి వెళ్ళు. ఇదిగో తీసుకోండి మీ వాళ్ళని. ఈ గొడుగు కొట్టి నా నడుం విరగ్గొట్టింది. ఆ తుఫాన్ దేవి అక్కడి నుంచి పరుగున పారిపోతుంది. ఊరి వాళ్ళందరి మొహాల్లో మళ్ళా సంతోషం కనిపిస్తుంది. ఆ జాలరి వాళ్ళ చేపల వ్యాపారం మరలా బాగా నడుస్తుంది.